హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజాస్ ఫ్యాషన్. ఈరోజు వీడియోలో ఈ ఆర్గాంజా శారీస్తో పక్కన చూపిస్తున్న విధంగా డ్రెస్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా ఈజీగా చేసుకోవచ్చు అనేది షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కిందనున్న గంటను కొట్టండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే వస్తుంది. ముందుగా మనం డ్రెస్ తాలూగా మెజర్మెంట్స్ చూసుకుందాం. షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్ డివైడెడ్ బై 2 చేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ వేసుకుంటాం కాబట్టి 14.5 ఇంచెస్ వచ్చింది. అలాగే చెస్ట్ 35 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసుకోవాలి. 8.75 వచ్చింది. బట్ 9 ఇంచెస్ తీసుకుందాం, ఎందుకు అంటే ఇది ఆర్గాంజా క్లాత్ కాబట్టి మరీ టైట్గా ఉన్నా బాగోదు. వేస్ట్ వచ్చేసి 29 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసుకుంటే 7.25 వచ్చింది. బట్ 7.5 తీసేసుకుంటున్నా నేనైతే, సరిపోతుంది లూజ్గా కొంచెం తీసుకోవడం వల్ల. +1 ఇంచ్ టక్ పాయింట్ కూడా తీసుకోవాలి. దీనికి +1 ఇంచ్ చేసుకుంటే 8.5 ఇంచెస్ వేస్ట్ లైన్ వేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ ఫార్ములా ఏంటి, చెస్ట్ డివైడెడ్ బై 6 +1 ఇంచ్ కలుపుకోవాలి. ఇది ఫుల్ ప్యాక్ నెక్ వస్తుంది, హై నెక్ వస్తుంది కాబట్టి. ఫుల్ షోల్డర్ కూడా ఫుల్లే తీసుకోవాలి. ఇది హై నెక్ కాబట్టి ఫుల్ బ్యాక్ సైడ్ కూడా ఫుల్ నెక్ వస్తుంది, హై నెక్. ఫ్రంట్ కూడా హై నెక్ వస్తుంది కాబట్టి ఫుల్ షోల్డర్ని మనం తీసుకోవాలి. చెస్ట్ 35 ఇంచెస్ డివైడెడ్ బై 6 చేసుకుంటే = 5.8 ఇంచెస్ వచ్చింది. 5.8 +1 ఇంచ్ కలుపుకుంటే 6.8. ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మార్క్ వేసేసుకుంటాం కదా, అదనమాట 6.8 ఇంచెస్. అలాగే బాడీ లెంత్, మనం డ్రెస్కి బాడీ లెంత్ అనేది వేరేగా ఉంటుంది. ఇది నెక్, ఇది హ్యాండ్స్. ఇక్కడ బాడీ లెంత్ వేరేగా పెట్టి అప్పుడు అంబ్రెల్లా పెట్టుకుంటాం కదా. ఇక్కడ బాడీ లెంత్ వచ్చేటప్పటికి ఈ లెంత్ ఉంది కదా, ఇది 15 ఇంచెస్ పెట్టుకుంటున్నా నేను. 15 ఇంచెస్ బాడీ లెంత్ అనేది. పేపర్ని డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి చూపిస్తున్న విధంగా. చూసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. 7.5 ఇంచెస్ 7.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు 7.5 ఇంచెస్ మార్కింగ్ దగ్గర 1 ఇంచ్ అనేది షోల్డర్ డౌన్ చేసుకోవాలి. ఎందుకు అంటారా, ఇది ఫుల్ షోల్డర్ హై నెక్ తీసుకుంటున్నాం కాబట్టి 1 ఇంచ్ అనేది డౌన్ తీసుకోవాలి. ఈ 1 ఇంచ్కి ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ 1 ఇంచ్ క్రాస్ అనేది తీసుకోవాలి కాబట్టి ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసప్పటికి 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ నెక్ అనేది 3.5 ఇంచెస్. ఇప్పుడు ఈ మార్కుని కలుపుకోవాలి. ఎప్పుడైనా బోట్ నెక్ కానీ హై నెక్ కానీ ఇలాంటివి కుట్టేటప్పుడు మనం ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఇక్కడ డౌన్ అనేది పెట్టుకోవాలి. ఎందుకు అంటే మన షోల్డర్ అనేది ఇలా ఉండదు, ఇలా ఉంటుంది షోల్డర్. కాబట్టి ఈ డౌన్ ఇక్కడ ఈ పాయింట్ మనం డౌన్ చేసుకుంటే మనకి నీట్గా ఉగ్గులు అనేవి రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ అనేది మనం మార్కింగ్ వేసుకోవాలి. ఆర్మ్ హోల్ ఎంత అనుకున్నాం, ఫార్ములా చెప్పాను కదా, 6.8 ఇంచెస్. 6.8 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి 6.8 ఇంచెస్కి 6.8 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా 7.5 ఉన్నది లేనిది చూసుకొని ఒక మార్కింగ్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ లైను స్ట్రైట్ మార్కింగ్ వేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్. ఫ్రంట్ పార్ట్ ఇది కట్ చేసుకుందాం. ఇది మొత్తం అయ్యాక కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్ లైన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇలా టేప్ పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ వేసుకుంటే హాఫ్ అనేది మనకు వస్తుంది కదా. ఈ హాఫ్ దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా మనకు ఆర్మ్ హోల్ డౌన్ అనేది మార్కింగ్ ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ వేసేసుకోవాలి. చెస్ట్ లైన్ ఇక్కడ 1 ఇంచు ఇలా క్రాస్ మార్కింగ్ వేసుకొని చంక రౌండ్ అనేది తీసుకోవడం కోసం 1 ఇంచ్ ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచు జస్ట్ చిన్నది 2 పాయింట్స్ అయినా సరే లోపలికి షోల్డర్ తీసుకుంటే షోల్డర్ అనేది నీట్గా అందంగా వస్తుంది. స్ట్రైట్గా ఎప్పుడు తీసుకోకూడదు. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కలుపుకుంటూ కర్వ్ స్కేల్ యూజ్ చేసి
చంక రౌండ్ అనేది మార్క్ వేసుకోవాలి. ఫస్ట్ ఈ రెండింటిని కలుపుకుందాం. ఈ పాయింట్, ఈ పాయింట్. అలాగే స్కేల్ని ఇంకొంచెం జరుపుకొని ఇది ఇప్పుడు కింది వైపును కూడా రౌండ్ అనేది కింద లైన్ కూడా కలిసేటట్టు ఇలా. ఇది ఆర్మ్ హోల్ రౌండ్. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ వేసుకుందాం. చెస్ట్ అంతా మనకి 9 ఇంచెస్. తర్వాత 9 ఇంచెస్కి చెస్ట్ మార్కింగ్ వేసుకున్నాం. ఇక్కడ ఫుల్ లెంత్ బాడీ లెంత్ ఎంత అనుకున్నాం? 15 ఇంచెస్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి 15 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుందాం. అలాగే 1/2 ఇంచు కింది వైపున ఖర్చు కోసం వేసి దీన్ని స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వేస్ట్ ఎంత అనుకున్నాం? 8.5 ఇంచెస్ అనుకున్నాం. 7.25 వచ్చింది, 7.5 ఇంచెస్. బట్ మనం టక్స్ వేసుకోవాలి కాబట్టి 8.5 ఇంచెస్ అనుకున్నాం కదా. ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. అంటే 1 ఇంచ్ టక్ వేసుకుంటాం. వేస్ట్ లైన్ అయితే ఇక్కడికే వచ్చింది మనకి, బట్ 1 ఇంచ్ ఇక్కడ టక్స్ వేసుకుంటాం కాబట్టి ఇది జరుగుతుంది. అప్పుడు 8.5 ఇంచ్ ఇక్కడికి అవుతుంది కదా. 8.5 ఇంచ్ ఒక మార్కింగ్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు 1.5 ఇంచు ఖర్చు కూడా ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. మన ఇష్టం, 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. క్లాత్ను బట్టి, వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ని బట్టి మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు చాలామంది నాకు డౌట్ అడిగారు, ఇక్కడ కుచ్చుళ్ళు పెట్టి కుట్టేటప్పుడు ఈ పార్ట్ అనేది కిందికి వేలాడుతుందక్క ఎందుకు అని. ఇప్పుడు మనం ఇక్కడ టక్స్ వెయ్యంగానే ఏమవుతుంది అంటే ఈ క్లాత్ అనేది కిందకి జారుతుంది. చంక అనేది వేసుకోగానే చంక అనేది డౌన్ అవుతుంది. అలాగే ఈ పార్ట్ కూడా డౌన్ అవుతుంది. సో ఏం చెయ్యాలి అంటే ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఈ పార్ట్ మనం 1 ఇంచ్ అనేది తగ్గించుకుంటే అప్పుడు ఇది జారినా ఇది పైకి ఉంటుంది కాబట్టి ఇక్కడ కుచ్చులు పెట్టినా జారదు కింది వైపునకు. ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్కి అయినా సరే అలాగే లాంగ్ డ్రెస్సెస్కి అయినా సరే టక్ పాయింట్ అనేది టక్ పాయింట్ దగ్గర నుంచి టక్ మార్కింగ్ వేసుకుంటాం కదా. 4 ఇంచులకి ఒక మార్కింగ్ వేశాను. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి ఇటువైపుకు 1 ఇంచ్ తగ్గించుకోవాలి. 1 ఇంచ్ అయినా 1/2 ఇంచ్ అయినా తగ్గించుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గిస్తున్నా. ఇలా ఈ రెండింటిని కలుపుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ పెద్ద బాడీ అనుకోండి 1 ఇంచ్ తగ్గించుకోవచ్చు. చిన్న బాడీ అయితే 1/2 ఇంచ్ సరిపోతుంది. 1/2 ఇంచ్ అనేది ఇలా తీయడం వల్ల ఈ క్లాత్ అనేది కిందికి జారి అప్పుడు సెట్ అవుతుంది కరెక్ట్గా. ఈ లెంత్ అనేది వస్తుంది. ఇక్కడ టక్స్ కుడతాం కదా, కుట్టేటప్పుడు కూడా మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు టక్ పాయింట్ కూడా ఇక్కడ మార్కింగ్ వేసాం కదా, ఇటు నుంచి 1/2 ఇంచు ఇటు నుంచి ఇక్కడికి 1/2 ఇంచు మార్కింగ్ వేసి దీన్ని పై వైపునకు, ఇది బ్యాక్ సైడ్ కాబట్టి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుంటున్నా. 4 ఇంచెస్ టక్ వేస్తే సరిపోతుంది బ్యాక్ నెక్. ఇక్కడ నేను డ్రాప్ షేప్ వేస్తాను. నెక్ అనేది వీళ్ళు డ్రాప్ షేప్ అడిగారు. సో నేను ఏం చేస్తున్నాను, ఇలా ఒక మార్కింగ్ వేసుకుంటున్నా. 4 ఇంచులకు మాత్రమే టక్స్ వేసుకునేటట్టు. ఇది బ్యాక్ పార్టు. ఫ్రంట్ పార్ట్ కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకుందాం. ఇలా ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఈ ఆల్గరిథం ఏం చేస్తుంది అంటే చూసి లైక్ చేయకపోతే ఈ వేస్ట్ వీడియో ఎందుకు అందరికీ షేర్ చేయడం అని చెప్పి ఎవరికి షేర్ చేయదు. ప్లీజ్ లైక్ చేయండి, నన్ను మోటివేట్ చేయండి. మరిన్ని వీడియోస్ కొత్తవి మీకు చేసి పెడుతూ ఉంటాను. అలాగే ఈ వీడియో అనేది చాలామందికి యూజ్ అవుతుంది కదా, మనలాంటి వాళ్ళకి, నేర్చుకోవాలి అనే వాళ్ళకి. అలా ఆలోచించైనా లైక్ చేయండి ప్లీజ్. మనకి బ్యాక్ సైడ్ నెక్ ఎలా వస్తుంది అంటే ఇది ఆర్మ్ హోలు ఇలా ఉంటుంది బ్యాక్ సైడు. అలాగే నెక్ వచ్చేసి ఇలా ఉంది కదా, ఇక్కడ వచ్చేసి డ్రాప్ షేప్. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఎలా కావాలి అన్నారు అంటే ఇక్కడ నుంచి ఇది ఇలా రౌండ్ రావాలి. ఇక్కడ వచ్చేసి సారీ కలరు ఇక్కడ వేయమన్నారు. ఇక్కడ వచ్చేసి నెట్ కలర్ వేయమన్నారు, నెట్ ఫ్యాబ్రిక్.
అప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని డివైడ్ చేసేయాలి. ఈ పార్ట్ని అలాగే ఈ పార్ట్ని డివైడ్ చేసేసి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఈ పేపర్ కటింగ్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు కట్ చేసుకుంటాను ఫస్టే. దీని మీద కట్ చేసుకున్నాము అంటే పై పార్ట్ వేరేగా కింది పార్ట్ వేరేగా మనకి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇంకొక పేపర్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా మనం సేమ్ తీసేసుకుందాం. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ ఎలా తీసుకోవాలో తర్వాత చూద్దాం. ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా తర్వాత చూద్దాం ఎలా కటింగ్ అనేది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ మార్కింగ్ ఏదైతే ఉందో దీన్ని ఇలా మార్కింగ్ వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో మరింత మందికి షేర్ అవుతుంది. నాకు కూడా మోటివేషన్ వస్తుంది, ఇంకొన్ని వీడియోస్ చేద్దాం మంచివి అని చెప్పి. ప్లీజ్ లైక్ చేయండి. నెక్ మార్కింగ్ వేసుకుందాం. నెక్ అనేది తీసుకుంటే మనకి డివైడ్ చేయొచ్చు కాబట్టి నెక్ ఎంత అనుకున్నాం, 3.5 ఇంచెస్. 3.5 ఇంచెస్కి ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం. నెక్ డీప్ వచ్చేటప్పటికి హై నెక్ తీసుకుంటున్న 2.5 ఇంచెస్. ఇలా ఒక బాక్స్లా షేప్ వేసుకోవాలి. ఈ పాయింట్ని కలుపుకొని బాక్స్ వేసుకుంటే కర్వ్ స్కేల్ యూజ్ చేసుకుని ఇలా నెక్ మార్కింగ్ వేసేసుకుంటే ఇప్పుడు ఇక్కడ 1 ఇంచు బటన్ అనేది మనం పెట్టుకోవాలి కాబట్టి 1 ఇంచు ఒక మార్కింగ్ వేసుకుందాం. ఇప్పుడు డ్రాప్ అనేది వీళ్ళు చాలా చిన్నది అడిగారు కాబట్టి 5 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ కూడా 2.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసి జస్ట్ నార్మల్గా చిన్న డ్రాప్ అడిగారు కాబట్టి ఇలా మార్కింగ్ వేసేస్తున్నా అంచనా కోసం. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు ఈ షేప్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇది రౌండ్ రావాలి. ఇది వేరు అవుతుంది, అది వేరు అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఎన్ని ఇంచెస్కి ఇక్కడ నుంచి ఇలా షేప్ రావాలి కాబట్టి ఇక్కడ మినిమం ఇక్కడ ఖర్చు ఇక్కడ నుంచి 5 ఇంచెస్ తీసుకుందాం. 5 ఆర్ 4.5. నార్మల్గా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకుని అయినా మనం ఇలా వేసేయచ్చు, బట్ స్కేల్ అనేది అంత నీట్గా రాదు. సో ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి. లేదు అంటే మీరు ఒక పని చేయొచ్చు, ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకొని ఓకే దీంట్లో ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా టేప్ని హాఫ్ చేసుకొని ఇక్కడికో మార్కింగ్ వేసుకొని దీనికి 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకుంటే ఇలా ఈ పాయింట్ నుంచి స్కేల్ యూజ్ చేసి రౌండ్ అనేది మార్క్ వేసేయచ్చు. అలాగే ఈ టేప్ కూడా అంచనాకైనా వేసేయచ్చు. అంచనాకి నేను కొంచెం డౌన్ చేశాను చూసారా. ఇప్పుడు ఇది కొంచెం పైకి వెళ్ళింది అంతే, సింపుల్. రౌండ్ అనేది చిన్న రౌండ్ షేప్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసేస్తున్నా. ఇప్పుడు ఇది నట్ పార్ట్ వస్తుంది, ఇది వచ్చేసి సారీ క్లాత్ వస్తుంది. నెక్ అనేది మళ్ళీ ఒకసారి నాకు డౌట్ ఉంది, వాళ్ళు ఏం చెప్పారనేది. ఇది కట్ చేయట్లేదు, డివైడ్ చేసి ఉంచుతా జస్ట్. చూసారా, ఇది నెట్ పార్ట్ తీసుకోవాలి. ఇది వచ్చేసి దీనికి లైనింగ్ కూడా అవసరం లేదు, ఓన్లీ నెట్ పార్టే. దీనికి లైనింగ్ కట్ చేయాలి, అలాగే శారీ క్లాత్. వీడియో చూపిస్తాను మీకు ఎలా కటింగ్ అనేది కూడా. అయితే ఆర్మ్ హోల్ అనేది తీసేద్దాం. ఇది బ్యాక్ సైడ్ నెక్ ఆర్మ్ హోల్ కదా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వేసుకుందాం. ఫ్రంట్ సైడు 1 ఇంచ్ లోపలికి ఇలా ఒక మార్కింగ్ వేసుకొని స్కేల్ యూజ్ చేసి పైన ఏదైతే ఉందో అక్కడ నుంచి దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది కదా ఈ లైన్ కూడా ఇలా స్ట్రైట్ మార్కింగ్ వేసేయాలి. ఈ రెండింటిని కలిపేయాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది మళ్ళీ రౌండ్ చేసుకోవాలి. ఇది మీకు ఏమైనా డ్రెస్సెస్ కావాలి అంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసి పెడతాను.
ఇప్పుడు ఈ పైన నెట్ పార్ట్ వస్తుంది, ఈ కిందన శారీ వస్తుంది కాబట్టి దీనికి మార్కింగ్ ఎలా వేయాలో చూద్దాం. ఇక్కడ నెక్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ వేసుకోవాలి. అలాగే నెక్ డౌన్ కూడా 3.5 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నాం. ఇలా బాక్స్ వేసుకొని ఇది నెక్ రౌండ్ వేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఫ్యాబ్రిక్ నెట్ పార్ట్ వచ్చేసి 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేస్తున్నాం. 6 ఇంచెస్ మనం పెట్టామనుకోండి 6.5 అవుతుంది. ఈ పై వైపున 3.5 ఇంచెస్కి పెడుతున్నాం. షేప్ అనేది క్రాస్ మనకి తెలియడం కోసం. ఇప్పుడు ఈ రెండింటిని క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. క్రాస్ లైన్ రావడం కోసం కొంచెం కిందకే పెడుతున్నా, మరి 6 ఇంచెస్కి స్ట్రైట్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. బట్ మనకు క్రాస్ రావాలి కాబట్టి కొంచెం డౌన్కే పెట్టి క్రాస్ మార్కింగ్ వేసాను. ఇది ఎంత వచ్చిందో చూద్దాం. మరి 6 ఇంచెస్ అయితే మనకు క్రాస్ రావటం లేదు కాబట్టి 7.5 ఇంచెస్కి వచ్చింది. పై వైపున కుట్టేసరికి పైకి వెళ్తుంది కాబట్టి 7 ఇంచెస్కి అవుతుంది, సరిపోతుంది. ఇప్పుడు ఈ చివరికి టేప్ ఇలా పెట్టి సెంటర్లో టేప్ ఇలా మడుచుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని 1/2 ఇంచ్ ఇలా ఒక మార్కింగ్ 1/2 ఇంచ్ వేసుకొని స్కేల్ యూజ్ చేసి షేప్ అనేది తీసుకోవాలి. షేప్ అనేది రౌండ్ ఇలా చిన్న రౌండ్ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు కట్ చేస్తున్న ఈ 2 పార్ట్స్ని పై పార్ట్ వచ్చేసి నెట్, అలాగే కింది పార్ట్ సారీ. చూడండి, నెట్ ఫ్యాబ్రిక్ పిస్తా గ్రీన్ ఉంది కదా, దానిపైన పై పార్ట్ డబల్ ఫోల్డ్ అనేది తీసేసాను పేపర్ది. మొత్తం కటింగ్ అనేది కాస్త ఎక్స్ట్రా ఉండి కట్ చేస్తున్నా. క్రింది వైపున 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచి మనం కుట్టుకోవడం కోసం 1/2 ఇంచు ఖర్చు అనేది ఉంచాలి కాబట్టి 1/2 ఇంచు వదిలేసి మిగిలింది. ఇది బ్యాక్ సైడ్ పార్ట్ని ఇలా ప్లెయిన్ వేసేస్తున్నా. మనకి శారీ హాఫ్ వచ్చింది కాబట్టి. ఫ్రంట్ వచ్చేసి ఈ లీవ్స్ అనేది కనిపించాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్ని ఇలా వేసాను. బ్యాక్ సైడ్ మాత్రం ఇక్కడ ప్లెయినే వచ్చింది అంతా కూడా. ఈ ప్లెయిన్ పైన వేసేసి కట్ చేసుకుంటున్నాం. మనకు అంత ఇంపార్టెంట్ ఏదైతే పేపర్ కటింగ్ ఉందో ఆ పేపర్ కటింగ్కి 1/2 ఇంచు పై వైపున కరువు షేప్ ఉంది కదా, అక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి. పైన వీడియోలో చూపిస్తున్నాను చూడండి. 1/2 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకొని దానిపైన సాటిన్ క్లాత్ పైన ఈ ఆర్గాంజా క్లాత్ కూడా కట్ చేసుకున్న దాన్ని గమ్ పెట్టి ఇలా నీట్గా అతుక్కోవాలి. అతికేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అతకాలి. ఎందుకంటే ఆర్గాంజా క్లాత్ కాబట్టి ఐరన్ బాక్స్లో హీట్ ఎక్కువైతే ముడుచుకుపోతుంది కాబట్టి. సో ఐరన్ చేసుకున్నాను. చుట్టూ కూడా ఎక్స్ట్రాని కట్ చేసేసాను. ఇప్పుడు కాటన్ లైనింగ్ని కూడా మనం వేసుకోవాలి. ఇది సాటిన్ కింద కాటన్ కూడా లైనింగ్ వేయాలి కాబట్టి కాటన్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏదైతే గమ్తో అతుక్కున్నామో ఆర్గాంజా ప్లస్ సాటిన్ క్లాత్ దానిపైన ఈ కాటన్ని పెట్టి ఇలా తిప్పుకొని స్టిచ్ వేసుకోవాలి. ఎడ్జెస్లో 1/2 ఇంచు అనేది ఖర్చు మనం ఉంచుకున్నాం కదా, ఆ 1/2 ఇంచులో కుట్ట అనేది పడేటట్టుగా జాగ్రత్తగా జారుతుంది కాబట్టి కొత్త వాళ్ళు అయితే పిన్ పెట్టేసుకోండి. పిన్ పెట్టుకొని నీట్గా కుట్టుకోండి. నాకైతే అలవాటు కాబట్టి నేను స్టిచ్ చేసేస్తున్నా. మీరైతే పిన్స్ పెట్టుకొని కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఎంత అయితే ఖర్చు మనం ఉంచుకున్నామో జాగ్రత్తగా వినండి, అంతే ఖర్చులో కుట్టుకోవాలి. 1/2 ఇంచు అని అంటేటప్పుడు 1/2 ఇంచే కుట్టుకోవాలి. 1/2 ఇంచు ఉంచితే మొత్తం కూడా 1/2 ఇంచులోనే కుట్టుపడాలి. అప్పుడే స్టిచ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు కాటన్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది కట్ చేసుకుంటున్నా. జాగ్రత్తగా చూడండి, కాటన్ మాత్రమే కట్ చేస్తున్నా, ఎక్స్ట్రా ఉన్న కాటన్ పీస్ని. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్. ఎందుకు అంటే ఇలాంటి కరువు ఉండేటప్పుడు ఇలా కట్స్ పెట్టుకున్నాము అంటే అది చాలా నీట్గా తిరుగుతుంది అవతల వైపుకు.
చూడండి ఇప్పుడు తిప్పుకొని ఏదైతే కాటన్ ఉందో అటువైపే లోపల ఖర్చు కూడా ఉంచి కుట్టుకోవాలి. లోపల వైపు ఖర్చు ఉంటుంది కదా, అది కాటన్ వైపే ఉండాలి. అలా పైవైపున కుట్టు అనేది ఎడ్జ్లోన ఆర్గాంజా క్లాత్కి అలాగే కాటన్ క్లాత్కి కాటన్ క్లాత్ పైనే స్టిచ్ పడేటట్టుగా ఎడ్జ్లో స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా తిరుగుతుంది. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో కాటన్ క్లాత్ పైన స్టిచ్ పడేటట్టు ఎడ్జ్లో చూపిస్తున్నా చూడండి క్లియర్గా. జాగ్రత్తగా నెమ్మదిగా స్టిచ్ వేసుకోండి. ఇది ఫాస్ట్గా కుట్టారంటే షేప్ అవుట్ అవుతుంది. అది అయ్యాక తిప్పుకొని మరలా పై వైపున దారం అనేది క్రీమ్ కలరే ఉండేటట్టు చూసుకోండి. పై వైపును కూడా ఇలా ఉంచుకుంటూ క్లాత్ను మడుచుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఆ షేప్ అనేది నీట్గా హార్ట్ షేప్ అనేది నీట్గా రావడం కోసం. ఇప్పుడు పై వైపున తిప్పుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని వదిలేసి ఎక్కడికైతే మన ఆర్గంజా క్లాత్ ఉందో అక్కడ వరకు స్టిచ్ అనేది డబుల్ వేసుకోవాలి. చుట్టూ కూడా ఇలా స్టిచ్ వేసుకుంటే మనకు ముడతలు అనేవి రావు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న కాటన్ పీస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని నీట్గా కటింగ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దానికి పిన్స్ పెట్టుకొని నీట్గా ఎడ్జ్ అనేది చూసుకోవాలి. ఖర్చు అనేది మనం ఎంతైతే ఉంచుకున్నామో ఆ ఖర్చులోనే కుట్టుపడేటట్టుగా పిన్ సెట్ చేసుకొని చాలా జాగ్రత్తగా స్టిచ్ పై వైపున అతుక్కోవాలి. చూపిస్తున్న విధంగా ఆర్గాంజా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది నెట్ ఫ్యాబ్రిక్ పైన పడాలి. నెట్ ఫ్యాబ్రిక్ పైన ఈ ఆర్గాంజా క్లాత్ని పెట్టి ఎడ్జ్లోనే స్టిచ్ వేసుకుంటే నెట్ అనేది చిరిగిపోకుండా పీకిపోకుండా ఉంటుంది. ఆ పావించి ఖర్చు అనేది జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ను కూడా సేమ్ కాటన్ క్లాత్ని పైవైపున పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఏదైతే రౌండ్ షేప్ ఉందో చంక దగ్గర నుంచి ఇలా పావు ఇంచు మాత్రమే మిగిలేటట్టుగా చూసుకుంటూ నెమ్మదిగా స్టిచ్ వేసుకోవాలి. షేప్ అనేది నీట్గా కుట్టాలి. కట్స్ కూడా పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకొని ఇప్పుడు మడిచి సేమ్ ముందు చెప్పినట్టుగానే ఖర్చు అనేది కాటన్ క్లాత్ వైపు ఉండేటట్టు స్టిచ్ వేసుకోవాలి. పై వైపున ఇలా మడుస్తూ నీట్గా స్టిచ్ వేసుకోవాలి. షేప్ అనేది నీట్గా వచ్చేటట్టు కింది వైపున లైనింగ్ని సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కూడా ఉంది కదా, ఏదైతే పీస్ ఉందో దానిపైన స్టిచ్ వేసి ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. కాటనే ఎక్స్ట్రా మనం తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ టక్ పాయింట్ కూడా మార్కింగ్ వేసుకొని ఫస్ట్ చూపించాను కదా, ఆ విధంగా మార్కింగ్ వేసేసుకొని టక్స్ కూడా కుట్టేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అయితే 3.5, బ్యాక్ సైడ్ అయితే 4, 5.5 అలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఫ్రంట్ పార్ట్ నెక్ కటింగ్ పేపర్ పైన చేసుకున్నామో ఆ పేపర్ని నెట్ ఫ్యాబ్రిక్ పైన పిన్ పెట్టేసుకొని అటాచ్ చేసేసి నీట్గాన ఆ నెక్ పార్ట్ ఏదైతే ఉందో మార్కింగ్ మీద కటింగ్ చేసుకోవాలి. రౌండ్ అయితే రౌండ్, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు. నేనైతే వాళ్ళు రెఫరెన్స్లో రౌండ్ నెక్కే అడిగారు కాబట్టి ఇలా రౌండ్ నెక్నే కట్ చేసుకుంటున్నా. ఇలా కట్ చేసుకొని దీనికి పైపింగ్ కూడా రెడీ చేసుకోవాలి. నేను పిస్తా గ్రీన్ పైపింగ్ వేస్తున్నాను. ఎందుకు అంటే క్రీమ్ అనేది నీట్గా ఉండదు, బాగా కనిపించదు కూడా. క్రీమ్ వేయకూడదు. పిస్తా గ్రీనే పైన ఉంది కాబట్టి పిస్తా గ్రీన్ కలరే మనం పైపింగ్ కూడా తీసుకోవాలి. పైపింగ్ అనేది 1.5 ఇంచు 1 ఇంచ్ ఉండేటట్టు సమానంగా చూసుకోవాలి. ఎందుకంటే లోపల వైపు ఖర్చు ఈ పిస్తా గ్రీన్ నెట్ కాబట్టి ఖర్చు అనేది చండాలంగా కనబడుతుంది. కాబట్టి ఒకేలా ఉండేటట్టు పైపింగ్ తీసుకోవాలి. నెక్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు పైపింగ్ చేయడం ఎలాగో చూడండి. ఇప్పుడు పైపింగ్ ఎలా చేయాలో చూస్తున్నాం. పైపింగ్ ఏంటంటే ఒకే లెంత్ ఉండేటట్టు చూసుకొని చూపిస్తున్న విధంగా పైపింగ్ థ్రెడ్ ఏదైతే ఉందో థ్రెడ్ పక్కనే స్టిచెస్ పడేటట్టు పైపింగ్ని మాత్రమే మడుచుకుంటూ క్లాత్ని లాగకూడదు, సాగదీయకూడదు. ఓన్లీ పైపింగ్ని మాత్రమే తిప్పుకోవాలి. ఇలా రౌండ్ అనేది ఒకేలాగా ఖర్చు అనేది ఉండేటట్టు నెక్ పైపింగ్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకొని నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఖర్చు అనేది ఒకే లెంత్లో కుట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని పైపింగ్ని తిప్పి కుట్టుకోవాలి. తిప్పి కుట్టేటప్పుడు కూడా స్టిచ్ అనేది ఒకే విధంగా పడేటట్టుగా జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి. ఎంతైతే ఖర్చు ఉందో ఆ ఖర్చుని సమానంగా మడుచుకొని ఒకే రకంగా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే స్టిచ్ అనేది ఒకే రకంగా అక్కడ వేస్తున్నా ఆ సింగిల్ పాదం ఏదైతే ఉందో ఆ పాదం పక్కనే స్టిచ్ పడేటట్టుగా ఆ విధంగా వేసుకున్నాము అంటే ఇలాంటి వాటికి చాలా నీట్గా ఉంటుంది.
పైపింగ్ వేసుకున్నాక ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ వేడి అయ్యేసరికి పైపింగ్ అనేది నీట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా నెక్ అనేది చిన్న రౌండ్ పెట్టి కుట్టేయమన్నారు కాబట్టి మనం పేపర్ పైన ఏదైతే కట్ చేసుకున్నామో అదే కటింగ్ని ఇక్కడ చేసేసాను. బ్యాక్ సైడ్ కూడా పైపింగ్ సేమ్ ఇప్పుడు చెప్పిన విధంగా నీట్గా నెమ్మదిగా కుట్టుకోవాలి. ఆ రోజు నేను ఇన్స్టాలో లైవ్ వీడియో చేశాను కాబట్టి ఇక్కడ వీడియో అనేది మిస్ అయ్యింది బ్యాక్ సైడ్. ఈ బ్యాక్ సైడ్ నెక్ పైపింగ్ అనేది నేను వీడియో తీయలేదు. ఎందుకు అంటే ఇన్స్టాగ్రామ్లో ఆ రోజు లైవ్ వీడియో చేశాను, స్టిచ్చింగ్ వాళ్ళకి చూపించాను. అక్కడ కూడా కొంతమంది మనకు ఫాలోయింగ్ కావాలి కాబట్టి యూట్యూబ్కి వచ్చి చూస్తారు కాబట్టి అక్కడ కూడా కొన్ని నేర్పిస్తున్నాను. ఇన్స్టాలో ఫాలో అవ్వాల్సిన వాళ్ళు అవ్వండి. ఇప్పుడైతే హ్యాండ్ కూడా ఒకవైపు అటాచ్ చేశాను. హ్యాండ్స్ కటింగ్ అనేది నేను చూపించలేదు, నాకు ఈ వీడియో చేసే టైం లేదు. ఈ డ్రెస్ అనేది నేను అర్జెంటుగా ఇచ్చేయాలి. సో నేనేం చేశాను, నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేయొచ్చులే అని చెప్పి వీడియో తీసుకోలేదు. టైం తక్కువ ఉన్నా సరే మీకోసమని వీడియో తీస్తూ మీకు యూజ్ అవుతుంది కదా అని ఈ డ్రెస్ తీశాను. ఫైనల్లీ ఇంకో హ్యాండ్ కూడా సెంటర్లో మార్కింగ్ పెట్టి సెంటర్లో అటాచ్ చేసుకోవాలి, ఫ్రంట్ వైపు లోతు తీసుకుంటూ. అలాగే ఇంకొక వైపు కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే నెట్ ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా సరే మన హ్యాండ్స్ కుట్టేటప్పుడు హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ అనేది ఖర్చు నీట్గా ఇటువైపు మడుచుకుంటూ పై వైపు నుంచి స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఈ టిప్ తప్పకుండా పాటించండి, బాగుంటుంది ఫినిషింగ్ అనేది గుచ్చుకోకుండా. ఏదైతే చూపిస్తున్న విధంగా ఖర్చు అనేది అటువైపు హ్యాండ్ వైపు ఉండేటట్టు చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చివరి వరకు. ఇప్పటి వరకు వీడియో చూసి లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. లైక్ చేస్తే సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఒక లైక్ చేసిన 2-3 వీడియో షేర్ అవుతుంది, నా కష్టానికి ప్రతిఫలం వస్తుంది. సో అందుకే లైక్లు అడుగుతున్నా. ఈ ఆల్గోరిథం ఏం చేస్తుంది అంటే వీడియో అనేది చూసి లైక్ కొట్టకుండా వెళ్ళిపోతే ఈ వీడియో అనేది యూజ్లెస్ అని చెప్పి ఎవరికి షేర్ చేయదు. చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను కానీ ఎవరు చూడటం లేదు. యూజ్ అవ్వాల్సిన వాళ్ళకి వీడియో వెళ్ళటం లేదు. ముందే చూసి మీరు లైక్ కొట్టకుండా వెళ్ళిపోవటం వల్ల. సో ప్లీజ్ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది వీడియో, నాకు కూడా సపోర్ట్ అవుతుంది, మోటివేట్ అవుతాను. ఎంతమంది లైక్ చేశారు అని చెప్పి మంచి మంచి వీడియోలు చేయాలి అనిపిస్తుంది. సో లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి ఆ గంట అనేది కొడితే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చి మీరు ఆ వీడియో చూడగలరు. పైన చూడండి, అంబ్రెల్లా కటింగ్ అనేది ఫోల్డింగ్ వేసి